మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన సక్సెస్ఫుల్ జర్నీ గురించి మన మిలియన్ మినిట్స్ ఫ్యాన్స్ కి ఒక చిన్న రివ్యూ తీసుకుని వచ్చాం. ఈ మెగా పవర్ స్టార్ కి 1985 మార్చి 27న ప్రపంచం ఘన స్వాగతం పలికింది. కొణిదెల రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు. మన రామ్ చరణ్ 2007వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు ప్రజలందరికీ సుపరిచితులయ్యారు. చిరుత సినిమా విజయవంతం అవ్వడమే కాకుండా నూతన నటుడు కేటగిరీలో దట్ ఈస్ ప్రామిసింగ్ డెబ్యూటెంట్ రోల్ కి గాను హీరో రోల్ కి ఫిల్మ్ఫేర్ అవార్డ్ ని, నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ ని దక్కించుకున్నారు. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన మగధీర సంచలన విజయం సాధించింది. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. అంతేకాకుండా ఆ సంవత్సరం ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు రామ్ చరణ్ గారు. మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా అందించింది మగధీర మూవీ. మగధీర విజయంతో రామ్ చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు. తరువాత బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో ఆరెంజ్ మూవీలో నటించారు. మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యు టీచర్. నాకు అప్పుడు 16 ఏళ్ళు ఉంటాయి. ఈ చిత్రానికి అంతగా ఆదరణ లభించినప్పటికీ పాటలకు మాత్రం చాలా మంచి గుర్తింపు వచ్చింది. రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు. ఈ పాటలు కొత్త ట్రెండ్ ని సృష్టించాయి. ఇప్పటికి కూడా ఈ మూవీలోని పాటలు అందరూ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. 2011వ సంవత్సరంలో సంపత్ నంది గారి దర్శకత్వంలో రచ్చ సినిమాతోటి వచ్చారు రామ్ చరణ్ గారు. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. ఈ సినిమా భారీ ఓపెనింగ్లతో పాటుగా మంచి విజయాన్ని కూడా అందుకుంది. 2013వ సంవత్సరంలో వివి వినాయక్ గారి దర్శకత్వంలో నాయక్ మంచి హిట్ ని అందించింది. అదే సంవత్సరం అపూర్వ లఖియా దర్శకత్వంలో వచ్చిన తుఫాన్ చిత్రంలో నటించారు రామ్ చరణ్. అయితే ఈ మూవీ ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కానీ రామ్ చరణ్ గారికి మంచి గుర్తింపు లభించింది. 2014లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే, 2015లో సీను వైట్ల గారి దర్శకత్వంలో బ్రూస్లీలో నటించారు. అవి కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా రామ్ చరణ్ గారికి మాత్రం మంచి నటనా గుర్తింపుని తెచ్చిపెట్టాయి. 2016లో వచ్చిన ధృవ చిత్రంలో తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు రామ్ చరణ్. పాన్ ఇండియన్ ఆర్టిస్ట్ గా రిజిస్టర్ అయిన RRR మూవీ కన్నా ముందర వచ్చిన 2018లో రంగస్థలంతో తన నట విశ్వరూపాన్ని చూపించారు రామ్ చరణ్ తేజ్ గారు. రంగస్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకి సిద్ధం అవ్వండి ఫణేంద్ర భూపతి గారు. చెవిటివాడిగా ఆ మూవీలో ఆయన నటనా ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది. క్రిటికల్ అక్లెయిమ్స్ కూడా వచ్చాయి. రంగస్థలం మూవీ ఎన్నో అవార్డులను అందుకుంది, ఎన్నో రికార్డులను సృష్టించింది. రంగస్థలంలోని ఈ రోల్ RRR మూవీకి ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పొచ్చు. రెండవసారి రాజమౌళి గారి దర్శకత్వంలో RRR మూవీ తోటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయి గ్లోబల్ స్టార్ స్టేజ్ ని కూడా దాటిపోయారు రామ్ చరణ్ తేజ్ గారు. అయితే రౌద్రం రణం రుధిరం అని హీరోగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు నాడు ఇది కానుకగా రాజమౌళి గారు ఆయనకిచ్చారని చెప్పొచ్చు. అంతటి ఘన విజయాన్ని సాధించింది RRR మూవీ. RRR, ఆచార్య మూవీస్ తర్వాత రామ్ చరణ్ గారు శంకర్ గారి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారేమో అని చిన్న గాసిప్ నడుస్తోంది. రామ్ చరణ్ గారి మరో 3 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఎనీవేస్, wish you a very very happy birthday to you Ram Charan garu from all your fans and Million Minutes of course.